యోనా దేవుడంటే తెలియని ప్రజల చేత అనిపించుకున్నాడు. నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి రావడం తప్పు కదా. యోనాని అడిగారు. యోనా అంటున్నాడు, కీడు నా వల్లే కాబట్టి నేను తీసుకెళ్లి సముద్రంలో పడేయండి. మనం ఏ పాపం అయితే చేస్తున్నామో దేవునికి వ్యతిరేకంగా దాన్ని తీసి మనమే పడేయాలి. తుఫాను వచ్చినప్పుడు వారి వారి దేవతలను ప్రార్థన చేశారు. ఎప్పుడైతే యోనా ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు పరలోకమందు సింహాసనం మందు కూర్చున్నటువంటి దేవుని నేను భయభక్తులు అలవాడినే ఆయన సన్నిధిని నేను తప్పిపోయించినందుకు ఎంత ఉగ్రత వస్తుంది. అది ఎప్పుడైతే తన సాక్ష్యాన్ని ప్రకటించాడో వీరికి అంటని ఏ దేవుడైతే గొప్పతనాన్ని తెలుసుకున్నారో దేవుడిని ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేశారంట. వాళ్ళు ఎన్ని వేల ప్రసంగాలు చెప్పనివ్వండి, జీవితాలు మారో. చెప్పబడిన 2 మాటలే వారి హృదయాన్ని ఎత్తుకోగానే ఆ దోషం మా మీదకి రాకూడదని ప్రార్థన చేస్తున్నారు. ఎవరి శక్తిని ఎరుగుతున్నారు వీళ్ళు? మనం ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్న దేవుని శక్తిని ఎరిగే వారిగా లేము. ప్రార్థన చేస్తారు, దేవుడి కార్యం జరిగించాడు. వెంటనేనంటే వీళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా మొక్కుబళ్ళు చెల్లించడం ప్రారంభించారు. ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, ఎన్నో వాటికి దేవుడు జవాబులు ఇస్తాడు. జవాబులకి ఏ రోజు కూడా సాక్ష్యం కూడా లేదు.